సో ఇప్పటి వరకు మనం యూనివర్సిటీ మొత్తం చూసాము. ఇప్పుడు లాస్ట్ మనం రియల్ వర్సెస్ రియాలిటీలో గర్ల్స్ హాస్టల్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. సో పేరెంట్స్కి ఇక్కడే కదా చాలా భయం ఉంటుంది. సో హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుందని. సో ఒకసారి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, ఎలా ఉందో చూసేద్దాం. గర్ల్స్ హాస్టల్లో మాత్రం ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుందంట. అస్సలు కూడా ఆఫ్టర్ 6 తర్వాత ఏ గర్ల్ని కూడా బయటికి పంపించరు హాస్టల్ నుంచి. ఓన్లీ మెస్ నుంచి మళ్ళీ వాళ్ళ హాస్టల్ రూమ్స్కి వచ్చేసేయాలి. సో ఒకసారి నాతో పాటు వచ్చేయండి. రీల్స్ వర్సెస్ రియాలిటీలో ఇప్పుడు మనం రూమ్లోకి వెళ్తున్నాం, ఎలా ఉందో చెక్ చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఏం చదువుతున్నారు ఏంటి అనేది. హాయ్. సో తెలుగు కదా అందరూ? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఐఎమ్ రాజమండ్రి. మీరు? విజయనగరం. మీరు? హైదరాబాద్. మన హైదరాబాద్ పిల్ల. మరి హైదరాబాద్లో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వై ఉత్తరాంచల్? For best education, for nature and for skills, developing more skills. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Guntur. గుంటూరు. మీరు? కాకినాడ. సో ఏ ఇయర్ చదువుతున్నారు మీరు? సెకండ్ ఇయర్. సో 2 years నుంచి మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీకు ఫుడ్ విషయంలో కానీ మేనేజ్మెంట్ విషయంలో కానీ ఎక్కడైనా ఇబ్బందిగా అనిపించిందా? సో ఇప్పటి వరకు మనం ఏ హాస్టల్ అంటే ఏ రూమ్లోకి వెళ్ళినా కూడా సేమ్ డైలాగ్ అందది, లైక్ ఫుడ్ చాలా మంచిగా ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. అండ్ గర్ల్స్ పరంగా అయితే చాలా సేఫ్టీగా ఉంటుందని. సో అందుకే ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. చూసారు కదా ఎంత ఫ్రెండ్లీగా, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళు ఇక్కడ మేమేదో చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు, ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. హాయ్, ఓకేనా, కూర్చోచ్చా? తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు? Sonia from Vizag. Geeta from Vizag. సో స్వీట్. సో వైజాగ్ పీపుల్ అనమాట. సో మీరు ఫస్ట్ టైం అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ తీసుకునేప్పుడు మీకు చాలా భయం వేసిందా, లేకపోతే ఎలా అప్రోచ్ అయ్యారంటే మీకు ఎలా తెలిసింది దీని గురించి? వచ్చింది ఆల్రెడీ విజిటింగ్ వచ్చాను. సో తర్వాత ఓకే బాగా అనిపించింది కాబట్టి ఇంకా Climate అది బాగా. నేను ఎవరు అంటే చాలా మంది గర్ల్స్ని అడిగినా ఇక్కడ ఏంటంటే, ఓకే ఒక అమ్మాయి బయట నుంచి ఇక్కడికి రావాలి అంటే చాలా భయపడతారు, పేరెంట్స్ అయితే చాలా భయపడతారు. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే, మనకి అమ్మాయిలకి ఏమైనా సెక్యూరిటీ పరంగా అవన్నిటికీ బాగానే ఉంటుందా? Homely nature. మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటుంది. సో రూమ్ పరంగా వస్తే మీకు ఏమన్నా, ఇప్పుడు హాస్టల్స్ అంటే నేను బయట వాళ్ళని కూడా కనుక్కున్నాను, బట్ మన రీల్ వర్సెస్ రియాలిటీ అంటే మన వ్యూవర్స్కి తెలవాలి కాబట్టి నాకైతే చూశాను కాబట్టి అంటే ఐ మీన్ నేను ఒక హాస్టల్ లాగా అస్సలు కూడా ఫీల్ అవ్వలేదు, ఒక రూమ్ లాగా ఒక మంచి ఇల్లు లాగానే అనిపిస్తుంది నాకైతే. సో మీకు ఎలా అనిపిస్తుంది? కన్వీనియంట్గా ఉందా లేకపోతే చాలా క్లమ్జీగా అనిపిస్తుంటారు మీరు? సో మంచిగా Balcony view అంతా ఇంకా ఇంటి దగ్గర ఉన్నట్టే. ఓకే, బాల్కనీ నుంచి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కాలేజ్ నుంచి రాగానే బాల్కనీ వెళ్తున్నారు, బాల్కనీ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేస్తాను. సో మనం అయితే ఇక్కడ వరకు మాట్లాడేసినాం. నేనైతే ఇది నాకు హాస్టల్ లాగా అయితే అస్సలు అనిపించలేదు, ఒక మంచి రూమ్ లాగా అనిపించింది. అండ్ వీళ్ళందరూ కూడా అంత బాగుంటున్నారు ఇక్కడ. మనం ఒకసారి ఎంత మంచి బాల్కనీ వీని అస్సలు మిస్ అవ్వద్దు, ఒకసారి అది కూడా చూసేద్దాం వచ్చాను. సో రూమ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత స్పేషియస్గా. అండ్ ఫైనల్లీ ఈ బాల్కనీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ఆ వ్యూని చూడండి ఎంత బాగుందో, లైక్ హార్ట్ఫుల్ డే. అంటే ఈరోజు మనం ఫుల్ స్ట్రెస్గా ఉన్నామని పిల్లలు ఎవరైనా అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎంత మంచి రూమ్ అండ్ ఇంత మంచి బాల్కనీ నుంచి వాళ్ళకి ఆ వ్యూ కనిపించి ఆ స్ట్రెస్ అంతా పోతుంది. సో నాకైతే దెహ్రాదూన్ మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో రీల్ వర్సెస్ రియాలిటీ వీడియోలో ఈరోజు మనం మీకు రియాలిటీగా మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఏమేమి జరుగుతాయి అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, పిల్లలతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యాము, ఎలా ఉంది, లైక్ స్టడీస్ పరంగా కానీ మేనేజ్మెంట్ పరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్ చేసాము, డైరెక్ట్గానే మాట్లాడాము. నో రీల్ లైక్ మనం రీల్లో చూసినట్టు ఉంటుందని కాదు, నేను వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడాను. ఫుడ్ విషయమే కానీ లేకపోతే సెక్యూరిటీ విషయమే కానీ నాకు కూడా బాగా నచ్చింది. సో గర్ల్స్కి అయితే నాకు తెలిసి ది సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటున్నాను ఉత్తరాంచల్ యూనివర్సిటీ.